హలో. నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్ విజయవాడ నుంచి. మా దగ్గరికి ఈ మధ్యకాలంలో చాలామంది ఫెర్టిలిటీ ఇష్యూస్ చెక్ చేయించుకుందామని, ప్లాన్ చేసుకుందామని వచ్చినప్పుడు, కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది కనుక అందరి దగ్గర ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు ఒక టెస్ట్ ఏదైతే రికమెండ్ చేస్తారో దాన్ని ఏఎంహెచ్ అంటామనమాట. ఇది యాంటీ ములేరియన్ హార్మోన్ అనే ఒక హార్మోన్. ఈ టెస్టు మన ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎంత ఉన్నది అనేది మనకు చెప్తూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో మోర్ దాన్ హాఫ్ సగం కన్నా ఎక్కువ మందికి ఏఎంహెచ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. వస్తున్నారు. ఇది ప్రాబ్లమా అని అడుగుతారు. సో, ఈ వీడియో దానికోసం తయారు చేశాం. అండాశయంలో చిన్న ఫాలికల్స్ చాలా ఉంటాయి. మైక్రోస్కోపిక్‌గా మనకు కనపడని ఫాలికల్స్ ఉంటాయి. కళ్ళకు కనిపించే ఫాలికల్స్ ఉంటాయి. ఇవి బేసిక్ యూనిట్స్ అన్నమాట. వీటిల్లో నుంచి ఒకటి పెరిగి 18 మిల్లీమీటర్ సైజ్‌కి పెద్దదా అయితే దాంట్లో ఉండే సెల్ ఊసైటు దాని చుట్టూ ఉండే క్యుములస్ సెల్స్ ఓవ్యులేట్ అయినప్పుడు బయటకొస్తే ఈ ఊసైటు దాని చుట్టూ ఉండే క్యుములస్ సెల్స్‌ని ట్యూబ్ పట్టుకుని ఇక్కడ స్పెర్మ్ వచ్చే వరకు వెయిట్ చేయించుతుంది. ఇది కలిస్తే బేబీ తయారవుతుంది. సో, ఓవ్యులేషన్ అవ్వాలి అంటే ఈ ఫాలికల్స్ ఉండాలి. వాటిల్లో నుంచి ఒకటి పెరగాలి. ఈ చిన్న ఫాలికల్స్ రిలీజ్ చేసే హార్మోన్ పేరు ఏఎంహెచ్. సో, ఏఎంహెచ్ ఈ ఫాలికల్స్ ఎంత ఉన్నాయో అంతటికి ప్రపోర్షన్‌గా ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్‌లో మనీ ఉన్నట్టు ఈ ఫాలికల్స్ అన్నమాట. చాలా తక్కువ మనీ ఉందనుకోండి, దెన్ మనం వాడుకోవటానికి తక్కువ ఉంటుంది కదా! సో, అట్లా ఏఎంహెచ్ తగ్గిన కొద్దీ ఫాలికల్స్ ఇన్ని ఉండాల్సిన బదులు తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటే మనకి ప్రతి నెల ఒకటి ఫాలికల్ ఓవ్యులేట్ అవుతూ ఉంటే 100 మంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నా 8-10% మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, ప్రతి నెల ఫెయిల్ అయిన వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఇలా క్యుములేటివ్‌గా మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ప్రెగ్నెన్సీలు ఉంటాయి. సో, ఎన్ని ఆపర్చునిటీస్ ఫర్ ప్రెగ్నెన్సీ సంవత్సరంలో ఉన్నాయి, ఎంత కాలం మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఎన్ని ఫాలికల్స్ ఉంటాయో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఫాలికల్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇట్లా ఇన్ని ఆపర్చునిటీస్ టు ప్రెగ్నెన్సీ ఉండదు కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో, ఏఎంహెచ్ తగ్గుతుంది అంటే, ఫాలికల్స్ తగ్గుతుంది అంటే మనము ప్రెగ్నెన్సీకి ఎప్పుడో ఇలా నెమ్మదిగా 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి ప్లాన్ చేసుకోకుండా టైమ్ టు ప్రెగ్నెన్సీని షార్ట్ చేసి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇది లోపలున్న అండం క్వాలిటీ గురించి చెప్పదు. అండం క్వాలిటీ అనేది ఏజ్ రిలేటెడ్ అన్నమాట. సో, చిన్న వయసులో ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. కానీ బయటకొచ్చే ఊసైట్ క్వాలిటీ బావుంటుంది కనుక మనము యాక్టివ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలు చాలా బాగా వస్తాయి. అదే ఏజ్ కూడా పెరిగి, నంబర్ కూడా తగ్గి, క్వాలిటీ కూడా తగ్గిందనుకోండి, మనము టైమ్ ఫ్రేమ్ తగ్గించినా కూడా ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువ ఉంటాయి. సో, దెన్ మోస్ట్ కామన్ క్వెషన్ ఈస్ దీన్ని పెంచలేమా అనేది. ఏఎంహెచ్ అనేది మన బాడీ ఏమి చేస్తుంది అని రిపోర్ట్ కార్డ్. అదొక స్టేటస్. ఇప్పుడు నాకు మార్కులు 10 వచ్చినాయి అనుకోండి, పెంచుదాము అనుకుంటే దీన్ని 70 చేయొచ్చు, 90 చేయొచ్చు, 100 చేయొచ్చు. కానీ నా ఇంటెలిజెన్స్ మారదు కదా! సో, మనము ఏఎంహెచ్ మారుద్దాము అనుకోకూడదు. మనము ఉన్న సిట్యుయేషన్‌లో ఎట్లా బెస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనేది ఉండాలి. అండ్ రిసర్చ్ ఫర్దర్ అవుతుంది. కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతున్నాం, కొంతవరకు పీఆర్పీ వాడుతున్నాం, కొంతవరకు స్టెమ్ సెల్స్ వాడుతున్నాం, కొంతవరకు ఓవేరియన్ కార్టికల్ రిజ్యువనేషన్ టెక్నాలజీస్ వాడుతున్నాం. కానీ ఇవన్నీ కూడా చాలా హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్స్ అండ్ రిజల్ట్స్ అన్నీ ప్రెడిక్టబుల్‌గా ఉండవు. వాట్ వీ కెన్ డెఫినెట్లీ సే ఇస్
మన ఏఎంహెచ్ ఎంత ఉన్నది అనేది మన ఫర్టిలిటీ పొటెన్షియల్ చెప్తాంది కాబట్టి ఆ ఉన్న టైం ఫ్రేమ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని కరెక్ట్ మొడాలిటీలో ముందుకు వెళ్ళిన వాళ్ళల్లో చాలామందికి ప్రెగ్నెన్సీలు వస్తాయి. సో యాక్టివ్ మేనేజ్మెంట్కి వెళ్ళటం ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఏదన్నా మెడికేషన్తో ఏఎంహెచ్ పెంచుకోవటం కన్నా. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ 2025. May you all be successful, and I'm Dr. Padmaja at Medsi.